వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం నగరంలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణం తీసింది. ఖమ్మం నగరం 3 టౌన్ ఏరియాకు చెందినటువంటి బెన్విత్ కిరణ్ ఈ రోజు ఉదయం క్రికెట్ ఆడుకోవడానికి బయటికి వెళ్తామంటూ ఇంట్లోంచి బయటికి వెళ్లారు. అయితే క్రికెట్ ఆడకపోగా దానవాయిగూడెం సమీపంలోని మున్నేరు వాగులోకి దిగి ఈతకు దిగారు. ప్రస్తుతం వారిద్దరు కూడా మృతి చెందినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరం 3 టౌన్ ఏరియాలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే 6 గంటల సమయంలో క్రికెట్ ఆడుకోవడానికి బయటికి చెప్పినటువంటి ఇద్దరు యువకులు బెన్విత్ కిరణ్ తల్లిదండ్రులకు చెప్పి దానవాయిగూడెం సమీపంలో ఉన్నటువంటి మున్నేరు వాగులోకి దిగారు. ఈత కొట్టేందుకు ఈత సరదా కోసం వాళ్ళు దిగినటువంటి ఇద్దరు కూడా ఒక్కసారిగా గల్లంతయ్యారు. అయితే అక్కడ స్థానికులు ఎవరు కూడా లేకపోవడంతో మృతదేహాలు తేలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గమనించినటువంటి స్థానికులు వెనువెంటనే ఆ 2 మృతదేహాలను ఒడ్డుకు చేర్చి కొంత వారికి సిపిఆర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికి వారు మృతి చెంది ఉంటారని చెప్పి నిర్ధారించుకోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా ఇరు మృతదేహాలను కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు బెన్విత్ కిరణ్ కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదివినట్టు మనకు సమాచారం ఉంది. ఇటీవలే పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూసినటువంటి సదరు చిన్నారులు ఒకసారిగా ఈత సరదా కోసం కావచ్చు, ఎండ నుంచి ఉపశమనం కోసం కావచ్చు, అటు ఈతకు వెళ్ళడం, ఆ తర్వాత అందులో గల్లంతై మృతి చెందడంతో ఒకసారిగా ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. చేతికి వచ్చే దశలో ఇద్దరు చిన్నారులను కోల్పోవడం తమకు తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇది ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.